ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్టకలుగకయుండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజవునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకలుటకు నీ కౌగిట్లో పండుకొనున్నని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడా లేదు. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతానును షిమీయును రేయీయును దావీదు యొక్క శూరులను అదోనీయాతో కలిసి కొనకయుండిరి. అదోనీయా ఎన్ రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదా వరగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనీయా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగు మనవి చేసెను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనీయా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడవును రాజవు నగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూను కనిపెట్టి ఉన్నారు. ఇది గాక నా ఏలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?
ఏలయనగా ఈ దినంన అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు నీ సముఖంలో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచిన వాడు కాడు. నా ఏలిన వాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలిన వాడవును రాజవు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. దావీదు బత్షెబను పిలువుమని సెలవేయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నిన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన రాజగు దావీదు సదాకాలం బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవేయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిదల మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలిన వాడవును రాజవు నగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలిన వాడవును రాజవు నగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజగు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యం ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, కెరేతీయులను, పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా, యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసినప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూను రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గురోవులను ఊదుచు వాటి నాదం చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదం విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడగగా, యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా, లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనీయాతో ఇట్లనెను,
నిజంగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడిద మీద అతని నూరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవినై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక నేను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారం రాగా సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకున్న ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యం కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం నొద్ద అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.